బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. కాకినాడ జిల్లా కోట్నందూరు మండలం బొద్దవరం గ్రామంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ ఎస్ రమణ సారథ్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్ విద్యార్థులతో నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలుగుల గోపాలకృష్ణ పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షులు రామ్కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దేశ సమైక్యతా భావాలను ప్రతి వ్యక్తిలోనూ స్ఫూర్తివంతంగా నింపుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువత భాగస్వామ్యులు కావాలని, దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకళ్య శాస్త్రి, అనిరుద్ధ్ వర్మ, కాదంబరి రామకృష్ణ, తంగేటి నాగ సత్యనారాయణ, ఆడారి గంగాధర్ రామారావు, ఎడారి వీర అప్పలనాయుడు, గడ్డం కొండయ్య నాయుడు, వేగి గోపి, దొడ్డి రమణ, ఆడారి వెంకటరమణ, అరుగుల నాని, ఎల్లపు రమణ, దొడ్డి బాబ్జీ, పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, కేంద్ర పార్టీ, అలాగే రాష్ట్ర పార్టీ ఆదేశాలనుసారం కాకినాడ జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 11వ తారీఖున బైక్ ర్యాలీలు చేయడం జరిగింది. అదేవిధంగా 12వ తారీఖున ఈ ఏదైతే జాతీయ జెండాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి ఇంటి మీద ఎగరేయాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు, మా ఎన్డీఏ భాగస్వామ్యులైన టీడీపీ, జనసేనతో కలిసి ఈ నేషనల్ ఫ్లాగ్స్ వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 14వ తారీఖున మన దేశ విభజన జరిగింది. 1947లో దేశ విభజన జరిగిన సందర్భం కనుక ఒక అవగాహన కల్పించాలి పౌరుల్లో, విద్యార్థుల్లో అనే ఉద్దేశంతో కాలేజీల్లో సెమినార్లు నిర్వహించడం జరిగింది. ఇక్కడ అన్నవరంలో జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల కాకినాడలో అనేక కాలేజీల్లో, జిల్లాలో ఉన్న కాలేజీల్లో ఈ సెమినార్లు నిర్వహించడం జరిగింది. రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ మన తుని అసెంబ్లీలో కోట్నందూరు మండలంలోని బొద్దవరం గ్రామంలో ఇక్కడున్న ఎలిమెంటరీ స్కూలు టీచర్స్, హెడ్ మాస్టర్ గారి సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున యాత్ర చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి వేళ దేశమంతటా కూడా ప్రతి ఇంటి మీద కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ప్రతి ఇంటి మీద మన జెండా, జాతీయ జెండా ఎగరవేయాలి, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. ఇక్కడ ఏముంటే మన భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు ఇన్ని ఉన్నా సరే స్వాతంత్రం గురించి అందరూ పోరాడడం, ఐకమత్యంగా స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ విషయాన్ని నేటి పౌరులకి, పిల్లలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మతంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. అందరూ ఒక్కటే, అందరూ ఒక జాతీయ జెండా కింద రావాల్సిందే. ఆ జాతీయ జెండాయే త్రివర్ణ పతాకం, 3 రంగుల జెండా. అందుకనే మన కార్యక్రమం పేరు హర్ ఘర్ తిరంగా. ప్రతి ఇంటి మీద రేపు మన జెండా ఎగరవేయాలి, మన దేశభక్తిని మనం చూపించుకోవాలి. ఎందుకంటే ఇతర దేశాలు భారతదేశాన్ని చూసి చాలా గర్విస్తున్నాయి. భారతదేశంలో ఇంత ఐకమత్యమా, ఏ కార్యక్రమం చేసినా కూడా అని. దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ పిలిపించినా కూడా అది విజయం అయి తీరుతుంది.